నిర్గమకాండము 12వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో పస్కా యాగపు నిబంధనలు, ఐగుప్తులో తొలిచూలు పిల్లల సంహారము మరియు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విముక్తి పొంది బయలుదేరుటను గూర్చి వివరించబడింది. పస్కా యాగం విధి. దేవుడు మోషే అహరోనులకు నెలలలో ఈ నెల మొదటి నెలగా అనగా సంవత్సరమునకు మొదటి నెలగా నియమించి 10వ రోజున ప్రతి కుటుంబము నిర్దోషమైన గొర్రె పిల్లను లేదా మేక పిల్లను ఎన్నుకోవాలని ఆదేశించాడు. రక్తపు గుర్తు. 14వ రోజు సాయంకాలం దానిని వధించి దాని రక్తమును ఇండ్ల ద్వారబంధాల మీద పూయాలి. సంహారకుడు ఆ రక్తాన్ని చూసి ఆ ఇండ్లను దాటిపోతాడని మోషే చెప్తాడు. పొంగని రొట్టెల పండుగ. 7 రోజులు పొంగని రొట్టెలనే తినాలని, పొంగిన దానిని తింటే సమాజంలో నుండి వెలివేయబడతారని దేవుడు ఆజ్ఞాపించాడు. 10వ తెగులు. అర్ధరాత్రి వేళ యెహోవా ఐగుప్తులోని ఫరో తొలిచూలు కుమారుని నుండి చెరసాలలో ఉన్నవాని తొలిచూలు వరకు సమస్త పశువుల తొలిచూలును సంహరించాడు. ఐగుప్తు నుండి విముక్తి. ఐగుప్తీయులు భయపడి ఇశ్రాయేలీయులను త్వరగా వెళ్ళగొట్టారు. సుమారు 6 లక్షల మంది కాలినడకన ప్రయాణమై ఐగుప్తును వదిలి వెళ్ళారు. పస్కా పండుగ నియమాలు. పస్కా యాగంలో ఎవరు పాలు పొందాలో సున్నతి పొందిన వారే దానిని తినాలని దేవుడు స్పష్టమైన కట్టడలను నియమించాడు. 430 సంవత్సరాల ప్రవాసము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఈ సంవత్సరములన్నీ గడిచిన తర్వాతే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరాయి. యెహోవాకు ప్రతిష్ఠితమైన రాత్రి. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు తమ తరములలో ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి మరియు ఆయనకు ప్రతిష్ఠితమైన రాత్రిగా ఉంచబడింది. సమిశ్ర సమూహము. ఇశ్రాయేలీలతో పాటు అనేక మంది అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందలు వారితో కూడా బయలుదేరి వచ్చాయి. ఎముక విరవకూడదు. పస్కా పండుగ ఆచరించే సమయంలో పస్కా గొర్రెపిల్ల ఎముక ఏది విరవకూడదని ప్రత్యేకమైన కట్టడ నియమించబడింది. హిస్సోపు కుంచె. హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకును చల్లాలి అని మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిచి చెప్పి, తెల్లవారే వరకు ఎవరూ తమ ఇండ్ల ద్వారము బయటకు రాకూడదని చెప్పాడు. పిల్లలకు వివరణ. రాబోయే తరాల్లో పిల్లలు ఈ ఆచారం గురించి అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి అని, ఐగుప్తీయులను హతము చేసినప్పుడు మన ఇండ్లను కాపాడిన పస్కా బలి ఇదే అని వారికి చెప్పమని చెప్పాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పరిపూర్ణ విధేయత. దేవుడు చెప్పిన మాట విని రక్తము పూసి రాత్రంతా ఇండ్లలోనే ఉండడం ద్వారానే రక్షణ కలిగిందని మనం గ్రహించాలి. విశ్వాసపు దారి సురక్షితం. ఐగుప్తీయుల బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలను విడిపించినట్లే మనలను కూడా సమస్త పాపం నుండి విడిపిస్తాడని మనం గ్రహించాలి. దేవుని వాగ్దాన నెరవేర్పు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట ప్రకారమే సరిగ్గా 430 సంవత్సరాలకు ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. క్రీస్తుకు ముందస్తు ఛాయ. పస్కా గొర్రెపిల్ల మరియు దాని చిందింపబడిన రక్తం భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు శిలువ త్యాగానికి సూచనగా ఉంది. పాత జీవితాన్ని విడిచిపెట్టడం. పొంగని రొట్టెలు తినడం ద్వారా పాత పాపపు జీవితాన్ని, ఐగుప్తు అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టాలని సూచిస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఐగుప్తీయులపై చివరి తెగులుగా జ్యేష్ఠపుత్రుల సంహారం జరగడం. ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరించి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందడం ఈ అధ్యాయంలోని సారాంశం.